27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వండి, వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ బలపరిచిన జవాజీ కవిత రవికుమార్ బరిలో ఉన్న మాట్లాడుతూ, నేను వార్డు ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కనిపించింది. గతంలో వార్డులో అభివృద్ధి ఏం జరగలేదు. వార్డు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వార్డు అభివృద్ధి చేసి ప్రజల మన్ననలను పొందుతానని అంటూ ఒక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయగలరని అన్నారు. వార్డు ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు దొంతుల అశోక్, సంతోష్, సుజన, దేవరాజ్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జవాజీ కవిత. నేను 27 వార్డు నుండి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున దండ విఠల్ గారి ఆధ్వర్యంలో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వార్డు ప్రజలందరినీ గెలిచిన తర్వాత నేను ఏమేమి చేయాలో అన్నీ తప్పకుండా చేస్తాను. ప్రతి ఒక్కరికి గడప గడపకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మున్సిపాలిటీ 27వ వార్డు నుండి మేము కాంటెస్ట్ చేస్తున్నాము. పేరు రవికుమారు, మిసెస్ పేరేమో జవాజీ కవిత, నా పేరు రవికుమారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ గారు దండ విఠల్ గారు బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు సాగుతున్నాము. గత పాలకులు ఎటువంటి కార్యక్రమాలు చేయలే, అభివృద్ధి లేదు. ఈసారి కంపల్సరీ మన ప్రభుత్వం కూడా, మన రేవంత్ ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి. కంపల్సరీ ఈ వార్డు నుండి మేము అత్యధిక మెజార్టీతో గెలిపింది దానికే ప్రయత్నం చేస్తున్నాము. కంపల్సరీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు రాత్రి పగలు ఏ కష్టమైన డ్రైనేజ్ విషయమే కానీ, లైటింగ్ విషయమే కానీ, రోడ్ల విషయంలో కానీ కంపల్సరీ అభివృద్ధి చేసి ముందుకు సాగుతామని మేము కోరుకుంటున్నాం. వచ్చే సంక్షేమ పథకాలు కంపల్సరీ ప్రతి పేదవారికి అందేలా మేము తప్పకుండా కృషి చేస్తామని, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉంటుంది కాబట్టి ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కంపల్సరీ గడప గడపకు చేస్తామని మేము మనం చేసుకుంటున్నాం.